ఆయన తిరిగి 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 నాట్యాలతో పులమే పులకించెను, రక్షకుడే జన్మించెను. ప్రభువచ్చెను, నరుడై పుట్టెను, రక్షకుడు జన్మించెను. మన పాప భారం తొలగింపను, ఈ భూమికే దిగి వచ్చెను, ఈ భూమికే దిగి వచ్చెను. ప్రజల యొక్క సంక్షేమం అన్ని మతాలను ఒకే దృష్టితో చూసే కాంగ్రెస్ యొక్క మూల. అలాగే మీ నాయకత్వాన్ని, మన ప్రభుత్వాన్ని దేవుడు దీవించి శాంతి సమాధానాలతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒకే రీతిగా పరిపాలించగల అతని నాయకత్వాన్ని ఇచ్చేవారికి స్తోత్రాలు తండ్రి. ఈ టెన్యూర్ అంతా కూడా ఫలభరితమైనటువంటి ప్రణాళికలతో ముందుకు సాగడానికి కృప చూపండి. పరిశుద్ధుల తండ్రి, ఎమ్మెల్సీ జీవరెడ్డి గారిని మీరు దీవించి ఆశ్రయించి తనను తన కుటుంబాన్ని మంచి ఆరోగ్యం కాపాడండి. తన వంతు బాధ్యతగా ప్రజలకు సేవలు అందించడానికి బలపరచమని, వారి నాయకత్వంలో ఉన్నటువంటి వారి బృందమంతా కూడా దీవించి మీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ క్రిస్మస్ శుభములు మెండుగా దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. దాసునికి అనేక సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉన్నటువంటి ఈ దాసులు కనుక ఇంకా కొనసాగింపజేసి మాయం పొందమని, ఈ క్రిస్మస్ శుభములు మెండుగా దయచేయమని యేసు నామమున తండ్రి. ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ పాస్టర్ రెవరెండ్ రాజు జీవన గారు ముఖ్యంగా ఆ యేసు ప్రభు దీవెనలు పొందడానికి ఇక్కడికి ఎత్తించినటువంటి మా క్రైస్తవ సోదరులు సోదరులలో చిన్నారి బాలలు బాలికలందరికీ నేను హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ప్రపంచంలో అత్యధికంగా కొలవబడేటువంటి ఒక దేవదేవుడు యేసు ప్రభు చెప్పారు. ప్రపంచం భారతదేశం కుల మతాలకు అతీతంగా ఇక్కడ మన భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ భారత పౌరులందరూ కూడా మనం ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన అందరూ సమానమైనటువంటి ఒక భావనతో మన నమ్మిన విశ్వాసం ఏదైతుందో ఆ భగవంతుని ప్రార్థించుకునేటువంటి స్వేచ్ఛ ప్రత్యేకించి మన భారతదేశంలో ఉందని చెప్పక తప్పదు. ముఖ్యంగా క్రైస్తవ సమాజం ఏదైతుంది వాళ్ళ అత్యంత దయనీయ గుణం, ప్రేమ తత్పరత
వాస్తవంగా శత్రువులను కూడా క్షమించేటటువంటి ఒక దాత గుణం కలిగి ఉండేటువంటి ఒక గొప్ప మనసు ఆ దేవుడు యేసు ప్రభు ఏదైతుందో మన క్రైస్తవ సమాజానికి కూడా జరిగింది. అన్నిటికంటే మనుషులు పరివర్తన ఇచ్చినటువంటి ఒక శిక్షలు ఉండదు, మార్పు. అటువంటి ఒక మార్పు పరివర్తన అనేది ప్రధాన సూత్రంగా ఎంచుకొని మానవుల్లో పశ్చాత్తాపాన్ని ఇచ్చినటువంటి ఒక మరి శిక్ష ఏది ఉండదు అనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఇవాళ దయాగుణం యేసు ప్రభు ఏదైతుందో మనకు అందించినటువంటి ఒక సూత్రం ప్రేమ. మన అందరికీ కూడా ఒక ప్రేమ స్వభావంతో అందరినీ ప్రేమించే సందేశాన్ని మనకు ఇచ్చినటువంటి యేసు ప్రభు వల్ల ఈ సమాజంలో వారి ఆలోచన విధానాన్ని నింపడానికి వరకు వారి స్వయంగా శిలైపోవడదని అంత గొప్ప త్యాగమూర్తిని మనం ఎక్కడ కూడా ఊహించుకోలేదు. అటువంటి ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతంలో మొట్టమొదటి క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి ఏకైక దేవాలయం మన సిఎస్ఐ క్రిస్టియన్ చర్చ్ అని చెప్పడం తప్పదంటున్నాను. ఈ సిఎస్ఐ క్రిస్టియన్ చర్చ్ చిన్ననాటి కూడా దీన్ని గమనిస్తుంది. తదుపరి విస్తరించింది. దీనికి తోటి తర్వాత ఏదైతుందో దేవాలయం వెలువడటం, సమాజంలో క్రైస్తవ బోధన అనుగుణంగా ఏదైతుందో మన యేసు ప్రభువును కొలిచేటువంటి యొక్క సమాజం పెరిగి కాబట్టి మనం గమనిస్తున్నాం. ఏదైనా శుభదినాలు ఏదైతుందో ఇక్కడికి తెచ్చి మరెవరంటే జీవరత్న గారితో ఆశీస్సులు పొందాలని రావటం వారు ఆ యేసు ప్రభు దీవెనలు అందించే విధంగా ఆశీర్వదించేందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో ప్రజా జీవితం అనేది ఒక విధంగా గొప్ప వరంగా భావితారు. మనం ఏ స్థాయిలో ఉన్నా కానీ స్థాయి అనేది ప్రధానం కాదు, హోదా ప్రధానం కాదు. సేవా దృక్పథం అనేది ప్రధానం. ఆ సేవా దృక్పథంతో ఏదైతుందో సమాజం సేవ చేసేటువంటి ఒక భాగ్యం నాకు లభించినందుకు నేను ఆ యేసు ప్రభువుకు నేను ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటాను అని పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఎవరి కార్ కీస్ ఎవరియో మీరు చెక్ చేసుకోండి. ఇవి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రత్యేకతము